మీ పిల్లలకి ప్రతి ఒక్కరు కూడా చదివించుకోండి. నేను ఈ పాఠశాలలో 6వ తరగతి జాయినింగ్ అయ్యాను. ఇక్కడ మా యొక్క టీచర్స్ ప్రపంచపు వెలుగుని చూపించారు. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనండి మీ వెంకీ ప్రభా. ఈరోజు అయితే జీనాబాడ్ స్కూల్ దగ్గర అయితే వెళ్తున్నాం. ఎందుకంటే పేరెంట్స్ మీటింగ్ అయితే అవుతుంది. సో పేరెంట్స్ అందరు రావాలి, పిల్లలు తల్లిదండ్రులు రావాలి. మీ పేరెంట్స్ అయితే స్కూల్ దగ్గర అయితే వెళ్తున్నారనమాట. గర్ల్స్ స్కూల్ జీనాబాడ్ దగ్గర అయితే మేము వెళ్తున్నాము. మా చెల్లి అయితే అక్కడ చదువుతుంది జీనాబాడ్ దగ్గర. నేనైతే పేరెంట్స్ మీటింగ్ అయితే మేము అటెండ్ అవుతున్నాం. అక్కడ పేరెంట్స్ రావాలి అంటే ప్రజెంట్ మా చెల్లి వాళ్ళ నాన్నగారు వెళ్ళని చనిపోవడం వలన సో ఎవరు లేక నేనైతే వెళ్తున్నాను. సో ప్రజెంట్ ఇప్పుడైతే అక్కడ మీటింగ్ ఎలా అవుతుంది, ఏ విధంగా అవుతుంది మీకు లాస్ట్ వరకు చూపిస్తాము. చూసిన ప్రతి ఒక్కరు మాత్రం కామెంట్స్ లైక్ అండ్ చేసి మీరు అయితే మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు వెళ్తున్నాం. చాలా దారుణమైన హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము జీనాబాడ్ స్కూల్ దగ్గర వచ్చాము. ఇప్పుడైతే పేరెంట్స్ మీటింగ్ అయితే అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మేమైతే లోపల వెళ్తున్నాం, మీరైతే చూడండి. మేమైతే స్కూల్ దగ్గర వచ్చాము. ఇదిగో వెల్కమ్ టు మెగా పేరెంట్స్ అని రాయడం జరిగింది, చూసారా? ఇప్పుడైతే లోపలైతే వెళ్తున్నాం. చూడండి, పిల్లలు అయితే కంచంలో పువ్వులు పట్టుకొని వచ్చిన వాళ్ళందరూ మీద జల్లుతున్నారు అనమాట. ఒక పువ్వు ఇచ్చి వెల్కమ్ చెప్తున్నారు. చాలా బాగుంది. నాకు కూడా ఒక పువ్వు ఇచ్చారు, వెల్కమ్ చెప్పారు, థ్యాంక్ యూ అని చెప్పాను. ఇప్పుడైతే లోపల అయితే వెళ్తున్నాం. చూసారా, పేరెంట్స్ ఇలా కూర్చున్నారు, క్లాస్ వైజ్గా కూర్చున్నారు అనమాట. చాలా చక్కగా అయితే ఉంది. మీటింగ్ అయితే బాగానే ఉంది. ఇక్కడ లాస్ట్ ఇయర్ పిల్లలు కూడా మాట్లాడతారు, డ్యాన్సులు కూడా చేస్తారు. తర్వాత నేను కూడా చిన్న స్పీచ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇందులోని, మీరు చూడండి. తర్వాత ఇంకా పిల్లలు అనేకమైన నాట్యాలు, తర్వాత సాంగ్స్ కానీ పాడడం కానీ, పోయములు పాడడం కూడా చేస్తారు. అన్నీ కూడా బాగానే ఉంటుంది. ఒకసారి మీరు లాస్ట్ వరకు అయితే ఈ వీడియో అయితే చూడండి. చూసిన ప్రతి ఒక్కరు అయితే మన వెంకీ ప్రభా ఛానల్కి అయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. చూసారు, ప్రజెంట్ స్పీచ్ అయితే అవుతుంది. తర్వాత నేను కూడా మాట్లాడి ఉన్నాను, తర్వాత పిల్లలు కూడా మాట్లాడున్నారు, అనేక విధాల పాఠాలు కూడా పాడి ఉన్నారు. మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి ఎంత చక్కగా అయితే ఉంటుందనేది. ఈ జీనాబాడ్ స్కూల్ అయితే చాలా పేరెంట్స్ మీటింగ్ జరిగింది, చాలా బాగుంది కూడా. లాస్ట్ వరకు అయితే చూడండి. నా పేరు కే కావేరి. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులైన మా పాఠశాల హెచ్ఎం మేడం గారికి అలాగే కళలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ హెచ్ఎం మేడం, ఆల్ టీచర్స్ అండ్ ఆల్ పేరెంట్స్. उपस्थित हुआ पाठशाला प्रधान उपाध्याय जी को और अतिथियों को मेरा नमस्कार. मेरा नाम शैलू. భలేగా ఉంటుంది మా స్కూలు, బాగుంటుంది మా స్కూలు, భలేగా ఉంటుంది మా స్కూలు, బాగుంటుంది. జీనాబాడ్ స్కూల్ ప్రధానకి, తర్వాత ప్రతి మేడమ్స్ వాళ్ళందరికీ, తర్వాత పిల్లల తల్లిదండ్రులకి, పిల్లలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మెగా టీచర్స్ డే పెట్టారు, చాలా సంతోషం. ఎందుకంటే ఇందాక వచ్చి పోయి పాడింది మాదల కొండమ్మ మా చెల్లి, చాలా చక్కగా చెప్తున్నారు. మేడమ్స్ అందరూ చాలా పాటలతో, డ్యాన్సులతో అన్ని నీట్గా చెప్పడం జరుగుతుంది. మేమైతే స్కూల్లో డాన్స్ చేసినందుకు చాలా గర్వపడుతున్నాం. అలాగే పిల్లలు చదువుకుంటే, ఇప్పుడు సపోజ్ ఒక కుటుంబంలో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ చదివితే వాళ్ళు ప్రతి ఏ విషయంలో కూడా ముందుంటారు. అంటే ప్రతిదీ తెలుస్తుంది అనమాట. బయట ప్రపంచం ఏముందని తెలుస్తుంది. చదువులేని కుటుంబం ఒకసారి చూడండి, కనీసం పక్క ఇంటికి ఏం జరుగుతుందో కూడా తెలియదు అనమాట. సో మీ పిల్లలకి ప్రతి ఒక్కరు కూడా చదివించుకోండి. కొంతమంది అయితే పంచేంత ఎందుకు చదువుకుంటారని చాలా మంది చెప్తుంటారు. అలా కాకుండా నేను, ఎందుకంటే ఒక పల్లెటూరు అబ్బాయి, ఒక కొండల మీద ఉంటాను, నేను ఈ బాధలన్నీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. పేరెంట్స్ దయచేసి మీ పిల్లలకి స్కూల్కి పంపించండి. గడిగడికి ఇందాక చెప్పారు కదా పాటల రూపంలో పిల్లలు, పండగలు కానీ పప్పాలు కానీ ఇలాగా మీరు ఆ పెళ్లికి గడిలా తీసుకెళ్ళకండి స్కూల్కి వచ్చేసి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళారనుకో, ఇంకా ఈ ధ్యాస ఉండదు, స్కూల్లో చదువుకునే ధ్యాస ఉండదు. వాళ్ళు ఇంకా పెళ్లి ఉంది, ఇంకా పాటలు ఉంది, అదే
ఒక 2-3 వారాలు అలా ఉండిపోద్ది. తర్వాత ఇక్కడ చెప్పేస్తాను వాళ్ళ మైండ్కి ఎక్కదు అనమాట. ఎందుకంటే మేము ఫేస్ చేసాము, మాకు తెలుసు, మేము కూడా చదువుకుని కొంచెం కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇలా అనుభవించాం కాబట్టి చెప్తున్నాము. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా కొంచెం మీ పిల్లలకి స్కూల్కి ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత మాత్రమే తీసుకెళ్ళండి. అంతేగాని ప్రతిసారి మా అమ్మాయికి చూసి వస్తాను, ఒక 100 రూపాయలు డబ్బులు ఇచ్చేస్తాను, ఒకసారి మాట్లాడి చూస్తాను, గడిగడి ఇలా చేసుకుంది హిందీ మాట్లాడు, తెలుగు మాట్లాడు, తొందరగా రండి. పిల్లలు వెనక్కి కూర్చోబెట్టండి. కూడా సైనిక కదా ఒకసారి చూస్తుంది. మీ పిల్లలు ఇలా చదువుతున్నారు, దాని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మేము చేస్తాము. క్లాస్లో టాపర్స్, డల్లర్స్ కూడా, అంటే బాగా చదివే పిల్ల, బాగా చదవని పిల్లలు కూడా ఉన్నారు. బాగా చదివే పిల్లలు ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ వాళ్ళని అక్కడ మెన్షన్ చేయడం జరిగింది, అక్కడ పెట్టాము బోర్డు మీద. 10th క్లాస్లో 3, ఫస్ట్, సెకండ్, థర్డ్, 9th, అలానే 8th, 7th. మీ పిల్లవాడు ఏ స్థానంలో ఉన్నాడు మీరు ఒక్క నిమిషం. మా పేరెంట్స్ ఎవరు వెళ్ళిపోకండి, దయచేసి గ్రూప్ ఫోటో తీసుకొని ప్రతిజ్ఞ చేసి మాత్రమే వెళ్ళాలి. ఏ పేరెంట్స్ వెళ్ళిపోవడానికి లేదు. గేట్ కోసేయండి, ఇంకా గేట్ కోసేసేయండి వెంటనే. ఆ గేట్ కూసాయి. ఏ పేరెంట్స్ వెళ్ళడానికి లేదు. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ ఫోటో, భోజనాలు, ప్రార్థన అయిన తర్వాత మాత్రమే అందరూ ఎవరి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎవరి ప్లేసులో వాళ్ళు ఉంటుంటే ఒక గ్రూప్ ఫోటో తీసుకొని భోజనానికి వెళ్ళిపోవచ్చు మనం. పిల్లలు పేరెంట్స్ వీళ్ళందరూ కలిసి అయితే ఒక గ్రూప్ ఫోటో అయితే తీయడం జరుగుతుంది. తర్వాత పేరెంట్స్ అయితే ఒక ప్రమాణం చేస్తున్నారు, ఎందుకంటే మేము తూసి తప్పకుండా స్కూల్కి పంపిస్తామని. తర్వాత లాస్ట్ ఇయర్ ఫస్ట్ వచ్చిన అమ్మాయిలు అయితే మాట్లాడుతున్నారు, ఒకసారి అయితే వినండి మీరు వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది. చాలా గర్వంగా ఉంది. మా అనంతగిరి మండలంలో ఫస్ట్ రావడం అయితే జీనబడి స్కూల్ పిల్లలు. మరని నేను జీనబాడ స్కూల్లో చదువుకున్నాను. నాకు 530 మార్క్స్ వచ్చాయి. నా పేరు టి పుణ్యవతి. నేను జీనబాడ హై స్కూల్లో చదివాను. అయితే నా మార్క్స్ 519. మీటింగ్ వచ్చాము. తర్వాత మీరు లాస్ట్ ఇయర్ బేస్ అనమాట. సో నా అనంతగిరి మండలంలో ఫస్ట్ వచ్చారు. ఏ విధంగా వచ్చారు? మేడమ్స్ చెప్పిన లెసన్స్ అన్నీ ఫాలో అవుతాయి, వాళ్ళు చెప్పినట్టు మేము నడుచుకున్నాం. టీచర్స్ అందరూ మాకు చాలా ప్రోత్సహిస్తారనమాట. దేనికైనా మీరు చేయగలరు, చెయ్యండి, చాలా బాగా చెప్తారన్న. వచ్చిన ప్రిన్సిపల్ మేడం అయితే మాకు చాలా టీచర్స్తో పాటు మేడం కూడా ఎంకరేజ్ చేసేవారు. టీచర్స్ కూడా చాలా బాగా చెప్పేవారు. వాళ్ళు చెప్పిందే కాకుండా మేము కూడా ఇండివిజువల్గా మేము చదువుకునేవారు. ఇప్పుడైతే భోజనంకి అయితే వెళ్తున్నాము. తర్వాత భోజనం కూడా చాలా చక్కగా పెట్టారు. అరటిపండు, తర్వాత స్వీటు, బిర్యానీ కూడా పెట్టడం జరిగింది. మా వాళ్ళైతే చాలా చక్కగా ఇదిగో చూపిస్తున్నారు. పేరెంట్స్ కూడా ఒకసారి చూడండి. జీనబడ హాస్టల్లో సూపర్గా ఉంది మెను. అరటిపండు, బిర్యానీ, నలుగురితో పాటు మేము కూడా కూర్చో అయితే తిన్నాము. చాలా బాగుంది. అండ్ తర్వాత తల్లిదండ్రులు, పిల్లలు, పేరెంట్స్ అందరు కలిసి దింస అయితే ఆడుతున్నారు. సో చాలా చక్కగా ఆడుతున్నారు. ఒకసారి మీరు కూడా చూడండి. అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత లాస్ట్ ఇయర్ ఫస్ట్ అమ్మాయిలకి అయితే గిఫ్ట్ అయితే ఇస్తున్నారు. సో జాతీయ గీతం పాడేసి ముగిస్తున్నారు. మన ఈ వీడియో నచ్చినైతే లైక్ అండ్ కామెంట్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.